వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 27వ శ్లోకము. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తాత్పర్యము: అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను, అంటే తానే చేసేవాడిని అని అనుకుంటుంది. ప్రపంచంలో సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీర క్రియలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సహజంగానే జరిగే జీవక్రియలు, అంటే జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయ స్పందన వంటివి. మనం కావాలని చేయం, కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. రెండవది మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు, అంటే మాట్లాడటం, వినడం, నడవడం, నిద్రించటం, పని చేయటం లాంటివి. ఈ 2 రకాల పనులు కూడా మనస్సు, శరీరం, ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా సత్వ, రజో, తమస్సులచే కూడి ఉన్న త్రిగుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదేవిధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే. కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త. మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అని అనుకుంటుంది? ఎందుకంటే ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫామ్ పైన 2 రైళ్లు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం. ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలును చూస్తున్నాడు అనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే మొదటి రైలు కదిలినట్టుగా ఉంటుంది. అదేవిధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది. కానీ జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మ సిద్ధాంత చట్రంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరైనా అడగచ్చు. దీనికి కారణం ఏమంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలకు మార్గదర్శకం చేస్తుంది. అంటే ఒక రథసారథి తానే రథాన్ని లాగడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పుపట్టలేము, ఎందుకంటే సారథియే బాధ్యుడు కదా. అదేవిధంగా మనస్సు, శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: all activities are carried out by the 3 modes of material nature. But in ignorance, the soul, deluded by false identification with the body, thinks of itself as the doer. We can see that the natural phenomena of the world are not directed by us, but are performed by Prakriti or Mother Nature. Now, for the actions of our own body, we usually divide them into 2 categories. The natural biological functions such as digestion, blood circulation, heartbeat, etc., which we do not do consciously but which occur naturally. Secondly, the actions such as speaking, hearing, walking, sleeping, working, etc., that we think we perform. Both these categories of works are actually performed by the mind and body senses mechanism. All the parts of this mechanism are made of Prakriti. That is the material energy, which consists of the 3 modes or 3 gunas of Sattva, Rajas and Tamas. That is the goodness, passion and ignorance. Just as waves are not separate from the ocean but a part of it,
Similarly, the body is a part of Mother Nature from which it is created. Hence, material energy is the doer of everything. Why then does the soul perceive itself to be doing activities? The reason is that in the grip of the unforgiving ego, the soul falsely identifies itself with the body. Hence, it remains under the illusion of doership. Let us say there are two trains standing side by side at the railway station platform, and a passenger on one train fixes his gaze on the other. When the second train moves, it feels like the first one is moving. Likewise, the immobile soul identifies with the mobility of Prakriti. Thus, it perceives itself as the doer of actions. The moment the soul eliminates the ego and surrenders to the will of God, it realizes itself as the non doer. One may question that if the soul is truly the non doer, then why is it implicated in the law of karma for actions performed by the body? The reason is that, but it does direct the actions of the senses, mind, and intellect. For example, a chariot driver does not pull the chariot himself, but he does direct the horses. Now, if there is any accident, it is not the horses that are to be blamed, but the driver who was directing them. Similarly, the soul is held responsible for the actions of the mind body mechanism because the senses, mind, intellect work on receiving inspiration from the soul. Om Namo Bhagavate Vasudevaya.